వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వివి రావు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. టీడీపీ పార్టీ ఇటీవల నిర్మించిన కమిటీలలో సీనియర్లతో పాటు కొంతమంది జూనియర్లకు కూడా కమిటీలో వేయడం జరిగింది. ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ అంతేకాకుండా కొంతమంది సీనియర్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్పేది ఏంటంటే పార్టీలో గ్రామ స్థాయి కమిటీల నుంచి, మండల కమిటీల నుంచి పోలిట్ బ్యూరోలోకి తీసుకెళ్తాం మేము. అంటే పార్టీలో పనిచేసే వాళ్ళని, కష్టపడే వాళ్ళని గుర్తింపిస్తాం మేము అని చెప్తున్నారు వాళ్ళు. దానికి అనుగుణంగానే పార్టీ పోలిట్ బ్యూరోలోకి ఇద్దరు తీసుకున్నారు. ఒకటేమో గంట్యాడ శ్రీదేవి అని విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పార్టీ ప్రెసిడెంట్, ఆమె లేడీ. రెండోదేమో మంగళగిరిలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనుంజయ. వీళ్ళిద్దరిని అత్యున్నతమైనటువంటి కమిటీకి పోలిట్ బ్యూరోలో తీసుకున్నారు. అంటే తీసుకోవడాన్ని మనం ఒక పక్క హర్షించినా కూడా, దాన్ని సమర్థించినా కూడా పార్టీలో ఒక పద్ధతి ఉండాలి. ఎందుకంటే మనం ఎంప్లాయీస్ని కూడా జూనియర్లను తీసుకున్నప్పుడు కొంతమంది టీముల్లో జూనియర్లని సీనియర్లని కలిపేస్తాం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు పని, వీళ్ళ అనుభవంతో వాళ్ళు కలిసిపోతారు. భవిష్యత్తులో సీనియర్లు పక్కకు పోయినా కూడా జూనియర్లు ఆ స్థాయిలోకి వస్తారనేది. ఇది ఎక్కడైనా, ఏ పార్టీలైనా ఎక్కడైనా ఉండేటువంటి సిస్టమ్ ఇది. పార్టీల్లో కానీ, ప్రైవేట్ కంపెనీల్లో కానీ, కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఈ పద్ధతి ఉంటుంటుంది. కొంతమంది ఆ పని పట్టినప్పుడు జూనియర్లు కొంచెం తెలివిగా ఉండి స్పీడ్గా వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా అందరం ఎక్కిస్తుంటాం మనం. కానీ ఇక్కడ ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ని పొలిట్ బ్యూరోలో పెట్టడం అనే దాన్ని సీనియర్లు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా న్యాయం ఉంది. వాళ్ళు చేసేటువంటి వాదనలో కూడా కొంత కరెక్ట్ ఉంది. ఏంటంటే ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ని ఒక జిల్లా పార్టీలోకో, ఒక రాష్ట్ర కమిటీలోకి తీసుకొని కొంతకాలం వాళ్ళని పరిశీలించి వాళ్ళ పనితీరుని, వాళ్ళ అంచనాలని, వాళ్ళ ఆలోచన శక్తిని ఇవన్నీ గుర్తించి మీరు పొలిట్ బ్యూరోలో తీసుకుంటే వాళ్ళకి అనుభవం వస్తుంది. పొలిట్ బ్యూరో అనేది ఏదో గ్రామ కమిటీయో, మండల కమిటీయో, జిల్లా కమిటీయో కాదు. అది అత్యున్నతమైనటువంటి కమిటీ. అది దాంట్లో పార్టీ విధానాలు నిర్ణయించేటువంటి కమిటీ. ఏదో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పెంచుదామా, ఇంకోటి పెంచుదామా అనేది కాదు. దేశ రాజకీయాల్లో పార్టీ వైఖరిని కూడా స్పష్టం చేసేటువంటి చర్చలు జరుగుతాయి ఆ కమిటీలో. విదేశాంగ విధానంలో కూడా ఒక్కోసారి విదేశాంగ విధానానికి సంబంధించి కూడా పార్టీ అభిప్రాయం చెప్పాల్సి వస్తుంది. ఆ చెప్పాల్సి వచ్చినప్పుడు పార్టీలో చర్చ జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడు వాటి పట్ల అవగాహన ఉండాలి. అంత సీనియారిటీ, అంత అవగాహన, అంత ఆలోచన శక్తి ఉన్నటువంటి వాళ్ళని ఆ కమిటీలో పెట్టాలి అనేది సీనియర్ల వాదన. దాన్ని కరెక్టే చెప్పేది కూడా. ఇప్పుడు చాలామందిని తీసుకున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు అందరినీ ఎంతకాలం సీనియర్లు ఉంచుదామంటే ఉండొచ్చు మాకండి. సీనియర్లు 30 మందిని తీసుకుంటే ఒక 20 మందిని జూనియర్లను తీసుకోండి, కొంచెం మధ్యస్థం ఉన్న వాళ్ళని తీసుకోండి. పార్టీలో అంచెలంచెలు ఎదుగుతున్నటువంటి వాళ్ళని, వాళ్ళ అనుభవాలని, వాళ్ళు గతంలో పార్టీకి పనిచేసినటువంటి అంకిత భావాన్ని, వీటన్నిటిని, ఆలోచన శక్తిని, వాళ్ళ మేధాశక్తిని, వీటన్నిటిని పరిశీలించి కమిటీలో పెడితే వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. అయితే సార్, ఇప్పుడు డైరెక్ట్ కమిటీలోకి, అంటే పొలిట్ బ్యూరో కమిటీలోకి తీసుకురావడానికి, అంటే ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఏం చూసుంటారంటారు? అంటే దేన్ని పరిశీలన చేసుకుంటే వాళ్ళు చెప్పేది, చంద్రబాబు గారు మొన్న చెప్తున్నారు కూడా, నేను ఆమె పేరు పరిశీలించినప్పుడు నేను 10 పరిశీలన చేశాను, వివిధ రకాలుగా ఇది చేశాను, టెస్ట్ చేశాను, ఆలోచించాను, చాలా రోజులు రాత్రులు కూడా కష్టపడ్డాను నేను ఈ కమిటీని ఎంపిక చేయడంలో. నేను 40 సంవత్సరాల పార్టీ చరిత్రలో ఈ కమిటీలు చేసినంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. మంచిదే, అవసరం కూడా. ఎక్సర్సైజ్ చేయాలి, అనుభవజ్ఞులను తీసుకోవాలి, జూనియర్ని అంకిత భావంతో ఉన్న వాళ్ళని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు మీరు మంత్రివర్గంలో తీసుకుంటున్నారు, సీనియర్లని జూనియర్లని మిక్స్ చేసి తీసుకుంటున్నారు. ఎందుకు? సీనియర్ల అనుభవాలు జూనియర్లు చూసి నేర్చుకుంటారని, వాళ్ళు ఆ స్థాయికి రావాలని. ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సీనియర్లు పక్క తప్పుకుంటారు, జూనియర్లు వస్తుంటారు. ఇది పార్టీలో ఉన్నటువంటి పద్ధతి. మంత్రివర్గంలో, అసెంబ్లీలో కూడా చాలా సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళిపోయి పిల్లవాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కుటుంబమా లేకపోతే ఇంకొకళ్ళ కానీ సీనియర్ 60-70 దాటి వాళ్ళు చాలామందిని పక్కన పెట్టేసి యంగ్ ఎమ్మెల్యేస్ కూడా ఇస్తున్నారు. యంగ్ ఎమ్మెల్యేస్ ఉంటారు, వాళ్ళకి ఈసారి మంత్రివర్గంలో కూడా యువకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మీరు పార్టీలో తీసుకునేటప్పుడు యువకులను తీసుకోండి, రాష్ట్ర కమిటీలో తీసుకోండి, జిల్లా కమిటీలో తీసుకోండి. వాళ్ళకి కొంత అనుభవం రానియండి. వాళ్ళు కొంచెం ఈ ప్రాక్టికల్గా వాళ్ళు వివిధ సమస్యలు వస్తుంటాయి, వాటిని ఎట్లా పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు ధనుంజయని తీసుకోవడంలో ఉదాహరణలు చెప్పారు. ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ మంగళగిరి నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనుంజయ,
అతను గత 2014 నుంచి మొదలు పెడితే ఆయన క్లస్టర్లో 7,000 ఓట్లు 6,000 ఓట్లు ఎన్నో ఉన్నాయి. ఆ ఓట్లని తగ్గకుండా పెంచుకుంటూ వస్తున్నాడు. ఓకే, అదొకటే క్రైటీరియా కాదు కదా పొలిట్ బ్యూరో తీసుకోవడానికి, అదొకటే క్రైటీరియా కాదు. అతను పార్టీలో పనిచేసేటువంటి నిబద్ధత, అతను వివిధ కమిటీల్లో పనిచేసినటువంటి పనితీరు, అతని పెర్ఫార్మెన్స్, ఇవన్నీ పరిశీలించాలి. ఇవన్నీ పరిశీలించకుండా మేము జూనియర్ని తీసుకుపోయి అక్కడ పెట్టాము, ఇప్పుడు తీసి పెట్టామంటే అతనికంటే ముందు పనిచేసే వాళ్ళు కావచ్చు, కొంచెం సీనియర్లు కూడా హట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే జరుగుతుంది పార్టీలో. పార్టీలో ఏమవుతుంది, ఒకవైపు ఏమో కార్యకర్తలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేలని వివిధ పార్టీల నుంచి తీసుకొచ్చి పారాచూట్లు వేసి దింపారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పని చేస్తున్నారు, వాళ్ళని గుర్తిస్తున్నారు, మమ్మల్ని గుర్తించట్లేదు. మేము మొదటి నుంచి పార్టీ జెండాలు మోసి 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 మా భుజాలు కాయలు కాసాయి, మా భుజాలు ఇదైపోయినాయి, అయినా కూడా మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదని ఒక పక్క అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఒకవైపు ఏమో లోకేష్ గారు మేము మండల పార్టీ వాళ్ళకి పొలిట్ బ్యూరోలు ఇస్తున్నాం, గ్రామ పార్టీ వాళ్ళకి పొలిట్ బ్యూరోలు ఇస్తున్నాం అంటే పొలిట్ బ్యూరోలో పదవులు ఇస్తే పని జరిగేది కాదు. వివిధ కార్యకర్తలకు అవసరాలు, వాళ్ళ వాళ్ళ కష్టాలు నష్టాలు, వాళ్ళ బాధలు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క కార్యకర్తకి ఏం లేదు, నాయకుడు పలకరిస్తే ఆనందపడతాడు. ఒక కార్యకర్త తన కుటుంబ సమస్యను ఇది సారని చెప్తే పరిష్కరిస్తే ఆనందపడతాడు. ఒక కార్యకర్త తన గ్రామానికి రోడ్డు కావాలంటాడు. ఇట్లా కార్యకర్తలకు కూడా వాళ్ళ అంచనాలు వివిధ రకాలుగా ఉంటాయి. వాటన్నిటిని రీచ్ అయ్యేటట్టుగా, వాటన్నిటిని కొంతవరకైనా అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితి నాయకత్వంలో ఉంటే ఈ ఇబ్బంది ఉండదు. అందుకని మనం చూస్తున్నాం, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తే మాకు అత్యున్నతం, కార్యకర్తలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పి మాటలు చెప్తున్నారు, కమిటీలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తే మాత్రం దుమ్ము లేపుతున్నారు కార్యకర్తలు. మీరు ఏడబట్టించుకుంటున్నారు, ఎవరినో తీసుకొచ్చి మా నెత్తిని కూర్చోబెట్టారు, వాడు మా మాట వింటలేదు, అసలు మేము పోయితే కూడా మా ముఖం చూడలేదు, పట్టించుకోవట్లేదు, ఇవన్నీ వినపడుతున్నాయి. వీటన్నిటిని అటెండ్ చేసినప్పుడే పార్టీలో కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నప్పుడే పార్టీ ఆరోగ్యంగా ఉంటుంది. పార్టీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వంలోకి రాగలరు, ప్రభుత్వం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ప్రభుత్వాలు నేను 1,35,000 కోట్లు పెట్టి ఆ గూగుల్ తెచ్చాను, లేకపోతే ఆర్ఎస్ఆర్ మెట్టలు తెచ్చాను, ఇవన్నీ తెచ్చడం ఒక వైపు, అది చేయాలి, అభివృద్ధి చేయడం అనేది కరెక్ట్, తప్పు కాదు. అట్ ది సేమ్ టైం కార్యకర్తలను కూడా గౌరవించాలి, కార్యకర్తలు గుర్తించాలి, వాళ్ళని ఆదరించాలి. దీనికి ఒక యంత్రాంగాన్ని పెట్టుకోవాలి. మీకు సాధ్యం కాకపోవచ్చు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర జిల్లా అధ్యక్షులతోటి కలిసి ఏం చేస్తున్నారు మీరు? కార్యకర్తలకి గ్రామాల్లో తిరగండి, మండలాల్లో మీటింగ్లు పెట్టండి, కార్యకర్తలు కదలండి, వాళ్ళ సమస్యలు ఏదో మాకు చెప్పండి అని చెప్తారు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ మంగళగిరి ఆఫీస్లో గ్రీవియన్స్ డే అని పెడుతుంటారు, కుప్పలు తెప్పలకు వస్తున్నారు, కానీ వాళ్ళు ఏ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు రావాలండి? ఒక 2 సార్లు ఇస్తున్నారు, దులిపోతున్నారు, కావట్లేదండి. ఎక్కువ రెవెన్యూ సమస్యలే. ఆడికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి ఒక అకౌంటబిలిటీ లేదు, దానికి ఒక పరిష్కార మార్గం లేదు, ఏమీ లేదు. నియోజకవర్గాలకు పోయినప్పుడు కార్యకర్తలతో మీటింగ్ పెడతాం, కార్యకర్తలు ముఖ్యమన్నాడు. ఆ మధ్య చంద్రబాబు గారు చిత్తూరు జిల్లా పూతలపట్టు పోయినప్పుడు కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు. లోకేష్ గారు రాజమండ్రి వెళ్ళినప్పుడు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ మనకు గనపట్ల. కార్యకర్తలు సమావేశం అయ్యి వాళ్ళు ఏం కోరుకోరండి. కార్యకర్తలు నాయకుడు పలకరించి బాగున్నావా అంటే పలకరిస్తే హ్యాపీ, ఇక ఆ బూస్ట్ 5 సంవత్సరాలు పనిచేస్తుంది. అట్లా కార్యకర్తల మనసెరిగి నాయకులు పనిచేయాలి తప్ప ఎవరికో ఒకళ్ళిద్దరికో పదవులు ఇస్తే అదేదో పార్టీ అందరు కార్యకర్తలు అందరూ హ్యాపీగా ఉంటారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఆ ఆలోచన నుంచి పార్టీ అధినాయకత్వం మారాలి. మారినప్పుడే ఈ కార్యకర్తలు ఇదిగా ఉంటారు. ఇప్పుడు సీనియర్లకు అసంతృప్తి ఉందంటే ఉంటుంది. వాళ్ళు 20-25 సంవత్సరాలు పార్టీలో కష్టపడి కింద మీద పడి పనిచేసిన వాళ్ళని కూడా మీరు పక్కన పెట్టి ఓ మండల పార్టీ ప్రెసిడెంట్కి ఒక క్లస్టర్ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో ఇచ్చామని మీరు సంకల్ గుద్దుకుడు సరిపోయిందా? అందుకని అది కాదు, పార్టీలో పనిచేయాలి, అనుభవం ఉండాలి, ఒక సమస్యను పరిష్కరించేటువంటి ఆలోచించేటువంటి సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళకి అత్యున్నత కమిటీలో పదవులు ఇస్తే అందరు గౌరవిస్తారు, ఆదరిస్తారు, ఆదర్శంగా తీసుకుంటారు. అందుకని ఆ దిశగా పార్టీ పోతే వాళ్ళకి ప్రయోజనంగా ఉంటుంది తప్ప దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.